రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ప్రారంభించారు. అనంతరం స్పీడ్ బోట్ పై హుస్సేన్ సాగర్లో విహరించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, పురాతన చరిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం, జల సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సోమశిల బ్యాక్ వాటర్స్, నాగార్జున సాగర్, ఇతర రిజర్వాయర్లు, హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను తీర్చిదిద్దితే పర్యాటక హబ్గా తెలంగాణ తయారవుతుందని మంత్రి జూపల్లి వివరించారు. శ్రీశైలం అంటే సుమారుగా 160 కిలోమీటర్ల నిడివైనటువంటి వాటర్ బాడీ. నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అత్యంత ఒక ఎర్తన్ డ్యామ్, వాటర్ స్పోర్ట్స్ తో పాటుగా ఇతర ప్రాంతాలు గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూడాలి, చూసి ఆనందించాలి, చూసి తరించాలి. మనసు కూడా ఆహ్లాదంగా ఉంటది. ఆనాడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప కోటలు, గొప్ప గొప్ప ప్యాలెస్లు, గొప్ప గొప్ప దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మేధావుల సలహాలు తీసుకుని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ టూరిజం కల్చర్ ను డెవలప్ చేసుకోవడం, కల్చర్ ను కాపాడేదానిలో కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. త్వరలోనే, అతి త్వరలోనే చాలా ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం.